ప్రతి ఒక్క జీవుడి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. మరి నా హృదయంలో ఉండే భగవంతుడు వేరే, నీ హృదయంలో ఉండే భగవంతుడు వేరే, ఆయన హృదయంలో ఉండే భగవంతుడు వేరే అని చెప్పడానికి అవుతుందా? అందరూ ఒకటే కదా. ఇలాగే బ్రహ్మాండాలు, నడిచే బ్రహ్మాండం కదా శరీరం అంటే. అండాండం పిండాండం బ్రహ్మాండం, నడిచే బ్రహ్మాండం ఇది. మొబైల్ బ్రహ్మాండం శరీరం, ఇంట్లో భగవంతుడు ఉన్నాడు, ఆ బ్రహ్మాండంలోనూ భగవంతుడు ఉన్నాడు, ఈ బ్రహ్మాండంలోనూ ఉన్నాడు. మరి వీళ్ళంతా వేరే వేరేనా? కాదే, అందరూ ఒకటే. కానీ వేరే వేరే అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నాలోనూ ఉన్నాడు, ఆయనలోనూ ఉన్నాడు, ఉండేది ఒకడే. అయితే ఒకడే అందరిలోనూ ఉన్నాడు అంటే అభిప్రాయం ఏమిటి? అంతా తానై ఉన్నాడు, తాను కానిది ప్రపంచంలో వేరేది లేదు. అది ఆయనకు తెలుసు, నీకు తెలియదు. నేనే ఒకటే అని, ఏకమే అనేది ఆయనకి తెలుసు, అది నీకు తెలియదు. నువ్వు కూడా తెలుసుకోవాలి. నువ్వు వేరేగా చూస్తూ ఆయన వేరేగా ఉన్నాడు అని అనుకుంటున్నావు. ఇక్కడ దత్త వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండే వెంకటేశ్వర స్వామి వేరే, పక్కన ఇంకో దేవస్థానంలో ఉండే వెంకటేశ్వర స్వామి వేరే అనడానికి అవుతుందా? లేదే. ఆ వెంకటేశ్వర స్వామి ఈయన, ఈ వెంకటేశ్వర స్వామి ఇంకో చోట, అవునా కాదా? వెంకటేశ్వర అనే పేరుతోనే అదే రూపము, అదే స్వామి, అవే మంత్రాలు, అదే అర్చనా విధానంతో అన్ని చోట్ల చేస్తున్నారు లేదా? అలాగే అన్ని దేహాల్లోనూ, అన్ని బ్రహ్మాండాల్లోనూ ఉన్నటువంటి ఆ పరమాత్మ ఒకడే. అది ఆయనకి తెలుసు, అది నువ్వు కూడా తెలుసుకోవాలి. అదే పూజ. ఆ పూజనే నువ్వు ఇట్లా ఈ శుద్ధంగా శాస్త్రం చెప్పిన విధానంగా, వేదం చెప్పిన విధానంగా క్రమంగా చేసుకోవాలి.